ఎస్ మరొక లవ్ జిహాద్ ఘటన వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో లవ్ జిహాద్ వెలుగు చూసింది. సో లవ్ జిహాద్ అంటే ఏంటి అసలు? అంటే కొంతమంది పర్టికులర్గా ముస్లిం యువకులు, అంటే అందరూ కాదు కొంతమంది, అందుకే కొంతమంది పర్టికులర్గా అంటున్నాము. సో కొంతమంది ఏం చేస్తారంటే హిందూ అమ్మాయిలకి ప్రేమ పేరుతో వల వేస్తారు, వాళ్ళకి రకరకాల విషయాలు చెప్పడం కావచ్చు, రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టడం కావచ్చు, వాళ్ళకి దగ్గరై వాళ్ళను ప్రేమ పేరుతో వాళ్ళకు వల వేసి వాళ్ళని జీవితాల్ని బలి తీసుకోవడమే లవ్ జిహాద్. సో అదే ఇప్పుడు మరొక లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ఇది నిత్యం జరుగుతూనే ఉన్నాయి, కానీ అమ్మాయిలు చాలామంది వాళ్ళ భ్రమల్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు పడిపోయి జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. సో బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. సో అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ యువకుడు, సో హిందూ అమ్మాయిల్ని ప్రేమించి మతం మారుస్తున్నాడు ఫహాద్ అనేటువంటి యువకుడు. 2016లో ఒక హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ ఫహాద్. సో ఆ అమ్మాయి ఎవరంటే కీర్తి అమ్మ పేరు. సో కీర్తిని 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి మతం మార్చి కీర్తి పేరును దోహా ఫాతిమాగా ఫహాద్ మార్చేశాడు. సో కీర్తి కాస్త దోహా ఫాతిమాగా మారిపోయింది. కానీ నిజంగా అంటే అది జెన్యూన్గా జరిగిన ప్రేమ, లవ్ అంటే సరే అది ఓకే, అది ఇద్దరు మేజర్సు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు, సరే ఎవరి ఇష్టం వాళ్ళదని. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా లవ్ జిహాద్కు పాల్పడుతూ ఇట్లా హిందూ అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళని వల వేసుకుని, ప్రేమించి అంటే ప్రేమించినట్లు నటించి వాళ్ళని మొత్తం మతం మార్చి వాళ్ళకు టార్గెట్ పెట్టుకుంటారనమాట. సో ఆ టార్గెట్గా పెట్టుకొని హిందూ అమ్మాయిల పైన వల వేసి వాళ్ళని వాంటెడ్లీ ఈ రకంగా వాళ్ళ జీవితాలని నాశనం చేయడం, తర్వాత వాళ్ళను అనేక ఘటనలు కూడా మనం చూసాం. మొత్తం ఇట్లా మామూలుగా ఈ రకంగా కాదు, ఇంకా అత్యంత క్రూరంగా హతం మార్చినటువంటి ఘటనలు కూడా లవ్ జిహాద్లో అనేక సందర్భాల్లో, అనేక ఉదంతాల్లో జరిగినటువంటి ఘటనలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. సో వాళ్ళు మొత్తం ముక్కలు ముక్కలుగా నరకడం, ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇవన్నీ కూడా కొన్ని ఉదంతాలు జరిగాయి. ఇట్లా చంపేయడం, లేదంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం, మొత్తం మతం మార్చి వాళ్ళని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేయడం అనేది లవ్ జిహాద్గా పిలుస్తుంటారు. కొంతమంది మాత్రమే ఇటువంటి పనికి పాల్పడుతూ ఉంటారు. సో అందరినీ అనట్లేం, అందరినీ ఆ రకంగా మనం భావించలేం కూడా. కానీ కొంతమంది పర్టికులర్గా వాళ్ళ టార్గెటే ఇది, హిందూ అమ్మాయిలకు వల వేయడం, వాళ్ళతో మతం బలవంతంగా వాళ్ళతో మతం మార్పించడం, తర్వాత వాళ్ళని జీవితాలని ఇబ్బంది చేయడం. సో అయితే ఫహాద్, ఎవరైతే ఫహాద్ ఉన్నారో 2016లో ఇక్కడ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ 2016లో హిందూ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఎవరైతే మతం మార్చుకుందో, కీర్తి అనేటువంటి మహిళ ఎవరైతే మతం మార్చుకుందో, దోహా ఫాతిమాగా పిలువబడుతుందో, దోహా ఫాతిమా ఇప్పుడు మరో మహిళతో రెడ్ హ్యాండెడ్గా ఉన్నటువంటి తన భర్తని పట్టుకుంది. పోలీసుల సాయంతో వెళ్ళి ఆ ఫహాద్ను పట్టుకుంది ఆ కీర్తి అనేటువంటి మహిళ. సో ఫహాద్ను పట్టుకుంది ఫాతిమా అంటే మనం కీర్తిని ఫాతిమా అంటున్నాం. సో ఆయన పేరు మార్చుకుంది కాబట్టి. సో వెళ్ళి చూసేసరికి నగ్నంగా ఉన్నటువంటి ఫహాద్, మరో మహిళ ఇద్దరు నగ్నంగా ఉన్నారు. 1998లో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చారు వాళ్ళ కుటుంబం, ఫహాద్ వాళ్ళ కుటుంబం 1998లో వచ్చారు. కానీ 2016లో ఈమెను వివాహం చేసుకున్నాడు. రకరకాలుగా మాయమాటలు చెప్పడం, కనీసం వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు అని కూడా తనకు చెప్పలేదు అని ఇప్పుడు ఆమె వాపోతుంది. సో హైదరాబాద్లో అప్పుడు స్థిరపడ్డారు. 1998లో వచ్చినటువంటి ఫహాద్ కుటుంబం ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డారు. అమ్మాయిల మతం మార్చి మోసాలకు పాల్పడుతున్నటువంటి ఫహాద్. సో మొత్తం ఈ ఒక్క అమ్మాయినే కాదు, కీర్తి అనే ఒక్క అమ్మాయినే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిల్ని కూడా ఇదే రకంగా మోసం చేస్తున్నాడు ఈ ఫహాద్ అంటూ ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె చెప్తుంది, తన ఎవరైతే చేసుకుందో ఆ భార్య కీర్తి ఉందో, ఫాతిమా ఉందో, ఇప్పుడు ఆమె చెప్తుంది ఇట్లా చాలా మందిని మోసం చేస్తున్నాడు ఫహాద్ అని. సో పోలీసులు అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్. కరాటే కళ్యాణి కూడా ఇప్పుడు ఆ యువతికి సపోర్ట్గా వెళ్ళింది. అసలు కరాటే కళ్యాణి తర్వాత ఎవరైతే ఆ ఫహాద్ చేతిలో మోసపోయిందో వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడని చెబుతున్నారు. సో బాబు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ రకరకాలుగా మాయమాటలు చెప్పి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఫహాద్ అంటూ ఆమె తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తుంది. సో ఆ యువతి అంటే ఎవరైతే ఆ మోసానికి పాల్పడిందో, కీర్తిగా ఉన్నటువంటి ఆ యువతి ఫాతిమాగా మారిందో, ఆ ఫాతిమా ఆవేదన తర్వాత కరాటే కళ్యాణి మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూద్దాం.
చాలా చాలా తప్పు. ఆ అమ్మాయికి ఫస్ట్ డౌట్ ఉండిందంటే ఏదో తేడాగా ఉంది వీళ్ళ దగ్గర అని, కానీ ఈమె క్లారిటీ లేదు. మొన్న క్లారిటీ వచ్చిందంట, మొన్న ఎప్పుడైతే సెర్చ్ జరిగిందో అప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు వీళ్ళ తమ్ముడు, మా తమ్ముడు వాళ్ళకి తెలుసు. సో ఇంక వెంటనే మేమందరం కలిసి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు వీళ్ళు అనేసి, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు డైలీ. ఈమెను వదిలేసింది కంప్లీట్గా. ఈమె దగ్గర ఫోన్ కూడా ఎత్తట్లేదు, మెసేజ్ కూడా చేయట్లేదు. పెళ్లి చేసుకుని ఒక బాబుని చేసిన తర్వాత, ఒక బాబు పెరిగిన తర్వాత ఆ బాబుకి ఏమి చేయకపోయినా ఇప్పుడు ఇక్కడ ఆమెని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఈమెను వదిలేయడం చాలా తప్పండి. ఒక అమ్మాయిని ఇంత అన్యాయం చేస్తుంది. ఇలాంటి వెధవులకైతే మాత్రం తగిన పనిష్మెంట్ కావాలి, గట్టిగా పనిష్మెంట్ కావాలి. అందులోనూ ఇండియన్ అని చెప్పేసి ఇట్లా మోసం చేయడం చాలా చాలా పెద్ద మోసం. ఎన్ని మోసాలు ఉన్నాయి అన్ని మోసాలు చేసేసాడు, అన్ని రకాలుగా చేశాడు. డబ్బులు తీసుకున్నాడు, సర్టిఫికెట్లు ఫేక్ తీసుకొచ్చాడు, ఫేక్ ఆధార్ ఫేక్, అన్ని ఐడెంటిటీస్ కూడా ఫేక్. ఇలాంటి మోసగాళ్ళని ఖచ్చితంగా తరిమి ఇండియా నుంచి కొట్టి పంపించాలి. ఇగో ఈ అమ్మాయికి అయితే మాత్రం న్యాయం జరిగే వరకు ఒప్పుకోమండి. పోలీసులు కూడా మేము ట్రై చేసి అన్ని జ్యూరిడిక్షన్స్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇంకా మేమే, ఇంకా ప్రెస్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత వెళితే ఇలా జరిగింది. మొత్తం అంతా ఇది చాలా చాలా ఫేక్ జరిగింది ఈ అమ్మాయి విషయంలో. ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉండొచ్చు. ఈ అమ్మాయి కోసం ధైర్యంగా బయటికి రండి, ఇలా మోసపోకండి. అమ్మాయిలకు మాత్రం న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. సో కరడే కళ్యాణి ఇప్పుడు ఆ యువతికి సపోర్ట్గా వెళ్ళారు, మాట్లాడారు. అతను ఇండియన్ అని చెప్పాడు, పాకిస్తానీని అని చెప్పలేదు, ఇండియన్ అని చెప్పాడు. సరే అమ్మాయి నమ్మింది, మోసపోయింది, అన్ని రకాలుగా మోసం చేశాడు. ఆ ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. తర్వాత అమ్మాయి పేరుతో కొన్ని లోన్లు తీసుకున్నారు. తర్వాత ఆ లోన్లు నేనే కడతాను, నీ పేరుతో లోన్ తీసుకుంటానని ఆ లోన్లు తీపిచ్చిన అమ్మాయితోటి, ఆ యువతితోటి. కానీ తర్వాత మొత్తం మళ్ళీ ఆ యువతే ఎవరైతే మోసపోయారో ఆమె మొత్తం డబ్బులు కట్టుకుంటుంది, లోన్ డబ్బులు కట్టుకుంటుంది. అన్ని రకాలుగా మోసం చేశారు. ఐడెంటిటీ కూడా అక్కడ ఏవైతే పర్సనల్గా ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో, ఆధార్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు మొత్తం ఫేక్గా ఉన్నాయి. అన్నీ కూడా ఫేక్, మొత్తం టోటల్గా అతను ఫేక్. కానీ అమ్మాయిని కావాలనే ఈ రకంగా మోసం చేసి మతం మార్పిచ్చి ఇప్పుడు 2016లో పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. సో 10 సంవత్సరాల తర్వాత తన మోసం పూర్తిగా బయటపడింది. సో ఎప్పటి నుంచో అమ్మాయి అన్నీ భరిస్తుంది, కానీ ఇక భరించలేనటువంటి స్థాయికి ఆ ఫహాద్ మోసాలు వెళ్ళాయి. అమ్మాయికి న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటారంటూ కరటే కళ్యాణి చెబుతున్నారు. సో యువతి, మోసపోయినటువంటి యువతి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపించుకొని, నాకు ప్రతి లోన్లు అవన్నీ తీపించుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసి ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చాను. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లోడ్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు. సో అది లవ్ జిహాద్కి బలైపోయినటువంటి ఫాతిమా అనబడే కీర్తి, లేదా కీర్తి అనబడే ఫాతిమా. సో మాటలు మనం విన్నాం. అంతకుముందే
ఆమెకి కొంత డైవర్స్ అయిపోయినాయి, కొన్ని జీవితంలో కొంత ఇబ్బంది పడ్డాను, డైవర్స్ అయినాయి. కానీ నేను చూసుకుంటాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను, జీవితంలో చాలా హ్యాపీగా మనం ఉందామని రకరకాలుగా మాయమాటలు చెప్పాడు. కనీసం పాకిస్తానీని అని కూడా చెప్పలేదు అని కూడా ఆమె ఇప్పుడు బాధపడుతోంది. సో తర్వాత చేసుకున్న తర్వాత తీవ్రంగా హింసించేవాడు, కొట్టేవాడు, ఆస్తులు తీసుకురమ్మనేవాడు. తర్వాత ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంటే వాళ్ళ అమ్మ వైపు నుంచి ఉండే సహజంగా ఏమైనా చిన్న చిత్తగా ఉంటే అవి కూడా తీసుకురమ్మని చాలా ఇష్టారీతిన కొట్టేవాడు, తీవ్రంగా హింసించేవాడు అని చెబుతూ ఉంది. తన కూతురు అంటే అప్పటికే పెళ్ళైపోయింది అన్నారు కాబట్టి, సో అప్పుడు మరి పెళ్ళైపోయినప్పుడు వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు అప్పటికే ఆమెకి. సో అందరినీ కూడా వాళ్ళని కూడా బాగా చూసుకుంటానని చెప్పాడు. సో మతం మార్చుకోమని చెప్పాడు, మతం మార్చుకున్నాడు, బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చాడు, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు, చాలా తీవ్రంగా హింసించాడు, అందుకే మతం మార్చుకున్నానంటూ కీర్తి చెబుతోంది. సో ఫాతిమా, ఇప్పుడు ఫాతిమాగా పిలువబడుతున్నటువంటి కీర్తి చెబుతోంది తన కూతురు పట్ల కూడా చాలా దారుణంగా ప్రవర్తించేవాడు, తన కూతురికి మతాన్ని కూడా బలవంతంగా మార్పించేశాడు అంటూ ఇప్పుడు చెబుతూ ఉంది. సో 10 లక్షలు ఒకసారి లోన్ తీసుకొని ఇచ్చాను, తర్వాత మరొకసారి 10 లక్షలు లోన్ తీసుకొని ఇచ్చాను, ఆ లోన్ తీసి నాకు ఇస్తే నేనే అవన్నీ కూడా కట్టుకుంటానని చెప్పాడు. కానీ మాట తప్పాడు, మళ్ళీ కష్టపడి పిల్లల్ని చదివించుకుంటూ మళ్ళీ ఆ లోన్స్ అవన్నీ కట్టుకుంటూ చాలా భారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నానంటూ వాపోతుంది ఆ యువతి. సో పక్కన మనం చూస్తున్నాం విజువల్స్, కరాటే కళ్యాణి అండ్ ఆ యువతి ఇద్దరు ఉన్నారు, పోలీసులని ఆశ్రయించారు. సో ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత హింసించాడు, ఎట్లా మోసం చేశాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడనేది పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కరాటే కళ్యాణి అక్కడ ఆమెకి ఆ మహిళకి అండగా ఉన్నారు. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, అది వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా అంటే చాలా ప్రేమగా దిగినటువంటి ఫొటోస్ కొన్ని ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫొటోస్ కూడా మనం చూస్తున్నాం. అంటే లవ్ జిహాదీ పేరుతో ఇట్లా కొంతమంది యువతుల్ని టార్గెట్ చేసి వాళ్ళని ప్రేమించినట్టు నటించడం, వాళ్ళని వశపరుచుకోవడం, తర్వాత వాళ్ళ జీవితాల్ని బలి తీసుకోవడం లవ్ జిహాదీగా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఇట్లా కావాలని హిందూ మహిళల పట్ల వెంటబడి ప్రేమించి తర్వాత వాళ్ళు ప్రేమతో వాళ్ళు నమ్ముతారు. సో నమ్మి వాళ్ళతో కలిసి జీవితాన్ని పంచుకున్న తర్వాత ఇక అసలు నరకం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో బలవంతంగా మతం మార్పిడి చేయించడం, తర్వాత తీవ్రంగా హింసించడం, కొట్టడం. సో ఇది అందరినీ మనం అనట్లేము. కొంతమంది ముస్లిం యువకులు టార్గెట్గా చేసుకొని ఈ రకంగా లవ్ జిహాదీకి చాలామంది అమ్మాయిల్ని బలి తీసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత వాళ్ళని చంపేయడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ ఘటన బంజారా హిల్స్లోని మౌంట్ బంజారా కాలనీలో జరిగింది. అమ్మాయిలకు ప్రేమ పేరుతో పాకిస్తాన్ యువకుడు వల వేస్తున్నాడు. 1998లో వాళ్ళు ఇండియాకు వచ్చారు పాకిస్తాన్ నుంచి. సో కీర్తి ఏం చెప్తుంది, తనకు అప్పటికే పెళ్ళైపోయింది, విడాకులైంది, కానీ తన మాటలు నమ్మి నేను అతనితో కలిసి ప్రయాణం చేశాను, జీవితాన్ని పంచుకున్నాను, కానీ తర్వాత తెలిసింది తను మోసగాడని, అన్ని రకాలుగా దారుణంగా హింసించేవాడని చెబుతోంది. సో మరొక మహిళలు ఎవరు కూడా ఇటువంటి మోసాలకి బలి కావద్దు అనేది ఆ అమ్మాయి కూడా చెబుతుంది, ఆ యువతి చెబుతూ ఉంది. తర్వాత ఆ యువతికి సపోర్ట్గా కరాటే కళ్యాణి కూడా ఉన్నారు. అమ్మాయికి న్యాయం జరగాలనేది డిమాండ్ చేస్తున్నారు. సో అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం కొంతమంది, సో ఇది నిజమైన ప్రేమ అంటే అది వేరే విషయం, కానీ ఇట్లా కావాలని టార్గెటెడ్గా ఈ రకంగా చేసి అంటే ప్రేమ పేరుతో వలవేసి అనేక కబుర్లు చెప్పి అనేక మాయమాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని తర్వాత జీవితాలనే బలి తీసుకుంటారు. జాగ్రత్తగా అమ్మాయిలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.